జిల్లా కలెక్టర్ చొరవతో జిల్లాకు పతకాల పంట. రాష్ట్ర స్థాయి పోటీలలో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ లో భాగంగా గోల్డ్ మెడల్స్ 7, సిల్వర్ మెడల్ 8, కాంస్య పతకాలు 7, బాల్ బ్యాడ్మింటన్ లో రాష్ట్రంలో ప్రథమ స్థానంతో పాటు ₹1,00,000 నగదు, బాలురు అండర్ 20 రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం ₹75,000 నగదు, సెపక్ తాక్రా మహిళల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి ₹75,000 నగదు, హాకీ అండర్ 19 లో బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతితో పాటు ₹50,000 నగదు, నెట్ బాల్ అండర్ 19 లో బాలుర విభాగంలో రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి ₹50,000 నగదు బహుమతి పొందిన జిల్లా క్రీడాకారులు జిల్లా స్థాయి పోటీలకు నిర్వహణకు భోజన వసతులకు సంబంధించి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ డిఎంఎఫ్టి ఫండ్ కింద ₹2,00,000 మంజూరు చేశారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన క్రీడాకారులు ఆర్థిక సహాయంగా ముగ్గురు పరశురాం, ఆనంద్, ఈశ్వర్లకు ఒక్కొక్కరికి ₹25,000 చొప్పున ₹75,000 గత డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ చూపి జిల్లాలకు పతకాలు సాధించే విధంగా కృషి చేశారు. జిల్లాకు ఇన్ని పతకాలు సాధించిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విధంగా ప్రతిసారి పతకాలు సాధిస్తూ క్రీడా హబ్ గా మార్చడానికి అన్ని క్రీడా సంఘాలు కృషి చేయాలని కోరారు. లాంగ్ జంప్, జ్వలింగ్ త్రో బంగారు పతకం పరశురాం, 800 మీటర్స్ ఈశ్వర్ సిల్వర్, లాంగ్ జంప్ శ్రీనిధి వెండి పతకం, జావలింగ్ త్రో ఈశ్వర్ ప్రసాద్ కాంస్య పతకం, అమృత కాంస్య పతకం, బాక్సింగ్ స్వేటిజా 48 కేజీల విభాగంలో బంగారు పతకం, రోయింగ్ అండర్ 14 బాలికల డబుల్స్ లో బంగారు, సింగ్ లో వెండి పతకం విద్యాసాయి సాధించారు. యోగాలో సహస్ర, సింధూజ, సునీత బంగారు పతకాలు, సిల్వర్ కవిత, శిరీష, కుస్తీ పోటీలో ప్రభాస్, భాస్కర్ సిల్వర్, జ్యోతి, అనిల్, ప్రవీణ్ కాంస్య పతకాలు, కరాటేలో వంశీ సిల్వర్, రోహిత్ కాంస్య పతకం, క్యారమ్ డబుల్స్ లో ప్రణయ్, రాజు కాంస్య పతకాలు సాధించి జిల్లాకు రోల్ మోడల్ గా నిలిచారని కలెక్టర్ అభినందించారు. పైన తెలిపిన వ్యక్తిగత క్రీడలో బంగారు పతకానికి ₹20,000, వెండి పతకానికి ₹15,000, కాంస్య పతకానికి ₹10,000 మొత్తంగా ₹6,89,000 ట్రోఫీతో పాటు నగదుగా పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ డైసో రంగా, వెంకటేశ్వర్ గౌడ్, డిఐఈఓ సలాం, అన్ని క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. And hearty congratulations to all the students who participated and got these medals for the district. And ఇదే విధంగా స్పోర్ట్స్ ఆడాలి, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కూడా ఇప్పుడు చూడాలి యాజ్ ఏ ప్రొఫెషనల్. లైక్ పరశురామ్ ఈజ్ ఏషియన్ గేమ్స్కి ఇప్పుడు వెళ్తున్నారు, హై లాంగ్ జంప్ అండ్ తెలంగాణ రికార్డ్ కూడా సెట్ అయింది. సో వెరీ గుడ్. సో ఈ విధంగా అదర్